ఈ టీజర్ గురించి రివ్యూ ఇవ్వకపోతే మనసు ఏదోలా ఉంది. బట్ డెఫినెట్గా ఈ మూవీ టీజర్ గురించి రివ్యూ ఇవ్వాల్సిందే. ఆ మూవీయే గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ టీజర్ మామూలుగా లేదండి. అసలు విజువల్స్ చూస్తుంటేనే పక్కా కమర్షియల్ హై బడ్జెట్ సినిమాలో ఉంది. అదిరిపోయిన విజువల్స్ అన్నీ కూడా. అండ్ రామ్ చరణ్ గారి గెటప్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది అండ్ చాలా ఇంటెన్షన్ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్లో. నిజంగా లాస్ట్లో రామ్ చరణ్ గారు ఒక మాట అన్నారు, ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పి. టీజర్ చూస్తే నిజంగా అన్ప్రెడిక్టబుల్గానే ఉందండోయ్. ఎక్కడ ఏ ప్లాట్ ఎలా కనెక్ట్ చేస్తారు. సో టీజర్ చూస్తే ఒక పాయింట్ అయితే అర్థమైంది, ఇది ఫాదర్ అండ్ సన్ డ్యూయల్ రోల్ అని అయితే అర్థమైంది. నాకైతే ఒక గట్టి నమ్మకం ఉంది. రాజమౌళి గారి మిత్ ఏదైతే ఉందో, రాజమౌళి గారి సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుద్ది ఆ హీరోకి అని అంటారో, దాన్ని ఎన్టీఆర్ గారు బ్రేక్ చేసేసారు దేవరాతో. సో గేమ్ చేంజర్తో రామ్ చరణ్ గారు కూడా బ్రేక్ చేసేస్తారు అని అయితే నాకు గట్టి నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ప్రతి గెటప్, విజువల్స్, సాంగ్స్, ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి అండ్ అన్నీ కూడా మంచి హిట్ అయిపోయినాయి. ఆడియన్స్లో ఎక్కడ చూసినా ఆ పాటలే వినిపించేస్తున్నాయి గేమ్ చేంజర్వి. నెక్స్ట్ గెటప్స్, ఒక దగ్గర పంచికట్టులో పెద్ద ఆయనలాగా, నెక్స్ట్ ఒక పొలిటీషియనో లేక ఇండస్ట్రియలిస్టో, మరి అయితే నాకు కూడా పర్ఫెక్ట్గా అర్థం కాలేదు. మేబీ పొలిటీషియన్ అవ్వచ్చు, లేక నెక్స్ట్ ఇంకో గెటప్లో కాలేజ్ స్టూడెంట్ లాగా. సో ప్రతి గెటప్లో ఏమన్నా చేంజా, ఏమన్నా మేక్ ఓవర్ అయింది. సూపర్గా ఉన్నారు. ప్రతి పాత్రకి అలా ఇమిడిపోయారు అంతే రామ్ చరణ్ గారు. సో రామ్ చరణ్ గారు ఈజ్ అ ప్రూవ్డ్ యాక్టర్ అండ్ హీస్ అ గ్లోబల్ స్టార్ అండి. సంక్రాంతికి బొమ్మ అదిరిపోద్ది. రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే ఇది ఐ ఫీస్ట్ అనే చెప్పాలి గేమ్ చేంజర్ మూవీ. సో సంక్రాంతి బరిలో ఒక సత్తా దమ్మున్న సినిమా గేమ్ చేంజర్ అని అయితే నాకు అనిపించేసింది. గేమ్ చేంజర్ టీజర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ 2 ప్లేసెస్ని చూపించారు. అది ఒకటి గోదావరి బ్రిడ్జ్ ఉంది. సో రాజమండ్రికి ఏమన్నా కనెక్షనా. నెక్స్ట్ వైజాగ్. ఈ వైజాగ్లో నాకు కనిపించింది ఏంటంటే పంచకట్లో నడుస్తున్నప్పుడు ఒక స్టీల్ ఫ్యాక్టరీ కనిపించింది. మేబీ స్టీల్ ప్లాంట్కి సంబంధించా లేక అక్కడ ఏమన్నా పోరాటాలా, ఈ 2 ఊర్లకి ఏమన్నా సంబంధం ఉండి కథ నడుస్తుందా అని ఒక చిన్న హింట్ ఇచ్చి వదిలేశారు టీజర్లో. సో గేమ్ చేంజర్ టీజర్ అయితే నాకు భలే నచ్చేసింది. మంచి హిట్ అయితే అయిపోద్దని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో గేమ్ చేంజర్ టీజర్ కమెంట్ చేసేయండి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.